వెల్కమ్ టు ది పాయింట్. హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీస్ కొత్త డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పటికే చలాన్స్ ఆఫర్ ఇచ్చి కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిన ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు కొత్తగా మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. హైదరాబాద్ రోడ్లపైన హెవీ వెహికల్స్, డీసీఎం వాటర్ ట్యాంకర్లు, ఆర్ఎంపీ, జేసీబీ ట్రాక్టర్లకు ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు అనుమతి లేదని కూడా డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. సో కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వెహికల్స్ కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు సిటీలో రోడ్లపై తిరగడానికి పర్మిషన్ లేదంటున్నారు. ఎందుకంటే అవి భారీ వెహికల్స్ కనుక వాటి వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది ఒకటి, ఇంకా ప్రమాదాలు కూడా జరుగుతున్న విషయం కూడా మనకు తెలిసిందే. అందుకని వాటిపైన ఒక నిషేధిత టైమింగ్స్ అయితే విధిస్తూ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. సో రోడ్లపై తిరిగే వాహనాలకు ఒకవేళ ఆంక్షలు విధించాక కూడా తిరిగితే మొదటిసారి ఫైన్ వేస్తారు, రెండోసారి రూల్స్ బ్రేక్ చేస్తే కనుక వాహనాన్ని సీజ్ చేస్తామని కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఇంకా తప్పు చేస్తే కనుక ఆర్టీఏ కూడా అప్పగిస్తాం, ఆ తర్వాత కేసెస్ కూడా ఉంటాయని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. సో భారీ వాహనాలు కూడా నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఫ్లైఓవర్స్ విషయానికి వస్తే కూడా స్లో వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికైతే అనుమతి లేదని చెప్పారు. భారీ వాహనాలు, నెమ్మదిగా వెళ్లే వాహనాలు ఫ్లైఓవర్లపై వెళ్లేందుకు ఎలాంటి అనుమతి లేదని కూడా డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఇక ఆటో, క్యాబ్ డ్రైవర్లు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలని కూడా స్పష్టం చేశారు. స్కూల్, కాలేజ్, ఆర్టీసీ బస్సులు అలాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ డ్రైవర్స్ కూడా తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ఒకవేళ పాటించిన విషయంలో కఠినమైన చర్యలు ఉంటాయని కూడా డీసీపీ తెలియజేశారు. దీంతో పాటుగా మల్టీప్లెక్స్ థియేటర్, హాస్పిటల్స్, ఇతర వ్యాపార భవనాల వద్ద కూడా రోడ్డు పైన వెహికల్స్ కనుక పార్క్ చేస్తే అది ఎటువంటి వెహికల్ అయినా కూడా నోటీసులు ఇస్తామని, ఒకవేళ స్పందించకపోతే మాత్రం 15 రోజుల్లో యాక్షన్ తీసుకుంటామన్నారు. దీంతో పాటుగా హైదరాబాద్లో అతిపెద్ద సమస్య ఫుట్పాత్లపైనే చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. సో ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారం చేస్తే కూడా కఠినమైన చర్యలు తప్పవన్నారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ కూడా చేపడతామన్నారు. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే వారిపై కేసులు బుక్ చేసి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయం కూడా, ఈ ఆంక్షలు కూడా ఈ నెల 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇప్పటి వరకు కూడా నో ఎంట్రీ టైంలో రోడ్డుపైకి వచ్చిన భారీ వెహికల్స్ కూడా కేసు నమోదు చేశాం. 11,700 భారీ వెహికల్ కేసెస్ అయితే నమోదు చేశారు. పర్టికులర్గా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 55 కేసులు కూడా నమోదు చేశామని స్పష్టం చేశారు. ఏదేమైనా మన కోసమే రూల్స్ అనేవి విధిస్తారు కనుక వాటిని పాటించేద్దాం. ఇప్పుడు భారీ వెహికల్స్ పైన ట్రాఫిక్ పోలీస్ నిర్ణయం తీసుకోవడంతో స్కూళ్ళకు పంపించే చిన్నారులను పంపించే తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే ఆఫీసుల సమయాలు ఈ భారీ వెహికల్స్ వల్ల లేట్ అవుతున్న చాలామంది ఉద్యోగులు కూడా ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న నిర్ణయం పట్ల అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.